హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. 2024 చివరి దశకు వచ్చేసింది. అయితే ఈ సంవత్సరంలోని టాప్ 5 భారీ డిజాస్టర్ మూవీస్ తెలుసుకుందాం పదండి. 2024 సంవత్సరంలో సినీ పరిశ్రమకు మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. హిందీలోనే 700 నుండి 800 కోట్లు కొల్లగొట్టే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇదే సందర్భంలో విడుదలైన సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ ఏడాదిలో అత్యంత చెత్త సినిమాలుగా బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ను మూటగట్టుకున్న సినిమాల గురించి వివరాలు తెలుసుకుందాం పదండి. తంగువ దక్షిణ సూపర్ స్టార్ సూర్య భారీ అంచనాల నడుమ నటించిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అవన్నీ అడియాసైనట్టే అయ్యాయి. 10 సంవత్సరాలుగా సరైన సూపర్ హిట్ సినిమాను సూర్య సాధించలేకపోతున్నాడు. 350 కోట్ల బడ్జెట్తో కంగువా సినిమాను శివ దర్శకత్వంలో నిర్మిస్తే కేవలం 105 కోట్లు రాబట్టి ఈ ఏడాదికి అత్యంత భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇలా చెప్పడానికి నాకే ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే నేను కూడా సూర్య గారి ఫ్యాన్ కాబట్టి. భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నప్పటికీ దీన్ని ఫ్లాప్ నుంచి మాత్రం తప్పించలేకపోయారు. అయితే రెండో సినిమాగా భారతీయుడు 2 ఉంది. శంకర్ సినిమా అంటే కమర్షియల్ హంగులతో సామాజిక అంశాన్ని జోడిస్తూ ఉంటుంది. ఆ విధంగానే భారతీయుడు చరిత్ర తిరగరాసింది. ఇప్పుడు భారతీయుడు 2 తీస్తే అది కూడా అత్యంత చెత్త సినిమాగా రికార్డును తిరగరాసింది. ఈ సినిమా షూటింగ్ జరగడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. గేమ్ చేంజర్ మధ్యలో ఆపేసి శంకర్ ఈ సినిమా తీస్తే చెత్త సినిమాగా నిలిచింది. 250 కోట్లు ఖర్చు పెడితే 151 కోట్లు మాత్రమే వచ్చాయి. మరొక సినిమా మైదాన్. అజయ్ దేవ్గన్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైదాన్ అటర్ ఫ్లాప్ అయింది. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే కేవలం 71 కోట్లు వచ్చాయి. సింగం అగైన్ సినిమాకు 250 కోట్లు మాత్రమే రాబట్టింది. బడే మియాన్ చోటే మియాన్ అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిప్పికొట్టారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తే కేవలం 110 కోట్లు మాత్రమే రాబట్టారు. మరొక సినిమా జిగ్రా. ఆలియా భట్, వేదాంత్ రైనా జంటగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే 55 కోట్లు మాత్రమే రాబట్టింది. టాప్ 5 చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఈ జిగ్రా. ఇవి ఈ 2024 సంవత్సరంలోనే అతి భారీ డిజాస్టర్లు అని చెప్పవచ్చు. వీటి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. థ్యాంక్ యూ.